మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం షష్ఠి చాలా మంచి రోజు, చాలా పవిత్రమైన రోజు. రాత్రి 7 తర్వాత నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి. చాలు, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒక్క నిమిషంలోనే మీకు ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. ఈ మంగళవారం మంచి తిథితో కలిసి వస్తుంది కనుక ఈరోజు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి. ఈరోజు పుట్టలో పాలు పోసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించిన, పుట్టలో పాలు పోసిన కుజదోషాలు పోతాయి, దోషాలు పోతాయి, సంతాన దోషాలు పోతాయి. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. అంతేకాదు ఈ మంగళవారం రోజు కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ కూరలు ఏమిటి అంటే పప్పు కూరలు, ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అలాగే గుడ్డును కూడా మంగళవారం రోజు తినకూడదు. కాదని తింటే లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. కనుక మంగళవారం రోజు ఈ కూరలను వండవద్దు, తినవద్దు. ఇక ఈ మంగళవారం రోజు ప్రత్యేకంగా రాత్రి 7 గంటలు దాటిన తర్వాత నిమ్మకాయతో ఇలా చేసి ఈ ప్రదేశంలో పడవేస్తే చాలు, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్షలు కాదు కోట్లు వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఇలా పడేయటం వలన మీకు మంచి జరుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీకు పట్టిన చెడంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నరదృష్టి కూడా పోతుంది. మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు విధిరాత ఎలా ఉంటుందో తెలిపే ఒక పురాణ కథను కూడా విందాం. పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. వాళ్ళల్లో ఇంటి పెద్ద ఆయన సింహాచలం ప్రతిరోజు శివ పూజ చేస్తూ తనకు ఉన్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకునేవాడు. అలా ఎన్నాళ్ల నుండే పూజలు చేస్తూ తన బాధను శివయ్యకు వెళ్ళబుచ్చుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుణ్ణి గమనించిన పార్వతీదేవి శివుడితో, స్వామి, అతడు అనేక సంవత్సరాలుగా నిత్యం పూజలు చేస్తూనే ఉన్నాడు. ఆ భక్తుడిని కరుణించి ఏదైనా వరం ఇవ్వవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. పార్వతికి కోపం వచ్చింది. ఏమిటి స్వామి ఆ నవ్వు? ఇప్పుడు మీరు ఆ భక్తుడిని కరుణించి పేదరికం మాపి ధనవంతుణ్ణి చేయకపోతే ఊరుకోను అంది. శివుడు మళ్ళీ నవ్వి, దేవి, నీ కోరిక కాదనలేను, కానీ జరగబోయే విపరీతాలు నీవు ఎరుగవు. ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి. అనుభవిస్తే గాని కర్మ పరిపక్వం చెందదు అన్నాడు. పార్వతీదేవి అయినా వినలేదు, పట్టుబట్టింది. శివుడు ఇక కాదనలేక, దేవి, నీ కోరిక ప్రకారం అతడిని ధనవంతుణ్ణి చేస్తాను. నేను చేసే ముందు అసలు ఏమి జరుగుతుందో నువ్వే చూడు అని అక్కడ మాయమయ్యాడు శివుడు. ఒక సాధువు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమై, నిన్ను నేను రోజు గమనిస్తూ ఉన్నాను, ఎందుకు అలా సేవలు చేస్తావు? ఆ శివుడికి భోలాశంకరుడు అన్నారు గాని ఎప్పుడైనా కనికరించాడా? వృధాగా పూజలు చేయకు అని ఒక వజ్రపు రాయి చేతికి ఇచ్చి, ఇది అమ్ముకో, చాలా డబ్బు వస్తుంది, హాయిగా బ్రతకవచ్చు అని నుండి వెళ్ళిపోయాడు. సింహాచలంకి ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోయింది. ఎన్నో కోరికలు మనసులో మెదిలాయి. అది కొనాలి, ఇది కొనాలి, ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చాడు. పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే భార్య వచ్చింది. ఆమె భర్తను ఏమిటి, ఏం జరిగింది అని అడిగితే జరిగింది చెప్పాడు సింహాచలం. దాంతో ఆవిడకు వజ్రం మీద ఆశ పుట్టింది. చీరలు, నగలు అంటూ 100 కోరికలు ఎకరువు పెట్టింది. ఇద్దరికీ వాదనలు జరిగాయి. భార్యను బయటికి గెంటి పెట్టెలో పెట్టబోతూ ఉండగా తాగబోతు కొడుకు సరిగ్గా అక్కడికి వచ్చాడు. చేతిలో ఉన్న రాయిని చూసి, దాని వెలుగు చూసి నాకు ఇవ్వు, నేను తాగాలి, జూదమాడాలి, అప్పులు తీర్చాలి అన్నాడు. పెద్ద గొడవ అయింది. పక్కనే ఉన్న కత్తి తీసుకుని తండ్రి మెడ మీద ఒక్కటి వేశాడు. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు సింహాచలం. అడ్డు వచ్చిన తల్లిని చంపేసి వజ్రం తీసుకుని పారిపోయాడు కొడుకు. అది చూసిన దొంగలు వాడిని చంపి వజ్రం ఎత్తుకుపోయారు. అది చూసిన భటులు ఆ దొంగలను చంపేసి రాజుగారికి ఇచ్చారు. దానిని చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదిగాడు రాజు. ఇప్పుడు శివుడు, చూశావా పార్వతి, ఏమి జరిగిందో? ఒక రాయి ఎన్ని బ్రతుకులు మార్చిందో, ఎన్ని బ్రతుకులు నాశనం చేసిందో, ఎన్ని ప్రాణాలను బలికొందో.
ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లల్ని హత్య చేశాడు. ఎవరికీ ధర్మం చేయలేదు. భక్తి మాత్రం మెండు. ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగింది. చేసిన కర్మఫలం నుండి బ్రహ్మ సైతం తప్పించుకోలేడు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చటం కుదరదు. అనుభవిస్తేనే కర్మ తీరుతుంది. ఏ వస్తువు ఎక్కడికి చేరాలో ఎవరికి దక్కాలో వారికే దక్కుతుంది తప్ప అర్హత లేనివాడు పొందలేడు. తాత్కాలికంగా విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నట్లు అనిపించినా అర్హత లేకపోవటం చేత తొందరగానే పతనమవుతూ ఉంటాయి. పేదవాడు మంచివాడు అనేది ఉండదు. గత జన్మలో భార్యా బిడ్డలను చంపాడు. భార్య గయ్యాలి అయ్యింది. కొడుకు వ్యసనపరుడై తండ్రిని చంపాడు. వాడు చేసిన కర్మఫలమే ఈ ఫలితం. పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దానిని బట్టే వస్తుంది. ఇదే విధిరాత అని సెలవిచ్చెను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోకి వస్తే ఈ మంగళవారం చాలా విశేషమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు రాత్రి 7 దాటిన తర్వాత చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. పసుపు రంగులో ఉండే మంచి నిమ్మకాయను తీసుకోండి. ఎందుకంటే నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే విపరీత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చే శక్తి కూడా నిమ్మకాయలకు ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా నిమ్మకాయలకు ఉంది కనుక ముందు నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను చిన్న వైట్ పేపర్లో వేయండి. ఆ పేపర్లోనే 2 లవంగాలు కూడా వేయండి. లవంగాలు కూడా చాలా శక్తివంతమైనవి. చెడును తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంది కనుక లవంగాలు వేయండి. చివరిలో చిటికెడు ఆవాలను కూడా వేయాలి. ఎందుకంటే ఆవాలకు మన సుడిని తిప్పగలిగే శక్తి ఉంది. ధన ద్వారాలను తెరిచి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ఇవన్నీ పేపర్లో వేసి వీటన్నిటినీ కూడా పొట్లంలాగా కట్టండి. తర్వాత ఒక వైట్ పేపర్తో పైన చుట్టేయండి. పొట్లం కట్టి ఆ పైన వైట్ దారాన్ని చుట్టండి. ఇలా చుట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిప్పేసి చివరిలో ఈ పొట్లాన్ని తీసుకొని మెయిన్ రోడ్ దగ్గరకు వెళ్ళి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పండి. ఆ తర్వాత అటు నుండి అటే రోడ్డు మీదకి వెళ్ళి ఈ నిమ్మకాయ పొట్లాన్ని ఏదైనా రోడ్డు పక్కన పడేయండి. అంతే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. మంగళవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే వేలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలు ఉన్నవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి ధన సమస్యలను తొలగించుకొని ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం ఈ తప్పులు చేశారంటే దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. మంగళవారం రోజు కొన్ని పనులు చేయటం వల్ల దరిద్రం పడుతుంది. అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు. అన్నిటిల్లో అపజయాలు కలుగుతాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. శాస్త్రాల ప్రకారం కొన్ని రోజులలో కొన్ని పనులు చేయకూడదు అని చెప్పబడింది. అలాగే మంగళవారం కూడా కొన్ని పనులు చేయకూడదు అని కాదని చేస్తే గ్రహాల చెడు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం అనేది వారంలో 3వ రోజు. ఇది సోమవారంనకు బుధవారంనకు మధ్యలో ఉంటుంది. దీనిని జయవారం అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి హనుమంతుడికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు. మంగళవారం రోజు చాలామంది భక్తులు కొన్ని ప్రాంతాలలో హనుమంతుని ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయటం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే కుజుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడి చికాకులు అధికంగా ఉంటాయి. ఈరోజు అనగా మంగళవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. మంగళవారం కుజుడికి సంకేతం. కుజుడు ధరిద్రిపుత్రుడు. భూమిపై నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు. మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా మంగళవారము కొత్త బట్టలు ధరించకూడదు. ఎందుకంటే ఈ రోజు ధరిస్తే
అమంగళకరంగా భావిస్తారు. ఈరోజు నూతన బట్టలు ధరించటం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన వస్త్రాలను అనగా నూతన బట్టలను కొనుగోలు చేయటం లేదా ధరించటం పవిత్రంగా భావిస్తారు. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజు, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మంగళవారం మసాజు చేయించుకోవటం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. చివరికి ఇవి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో చిరాకులు మొదలవుతాయి. మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్ లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈ పనులను చేయించుకోవటం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. మంగళవారము షేవింగ్ చేయించుకోవటం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శాస్త్రాల ప్రకారము మంగళవారము ఈ పనులు నిషిద్ధం. అంతేకాకుండా అపవాదుగా భావిస్తూ ఉంటారు. శనితో సంబంధం ఉన్నందున మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవటం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తూ ఉంటారు. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉందని భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు. మంగళవారం నాడు హనుమంతుని ఉపవాసం పాటించి ఆశీస్సులు తీసుకోండి. ఇలా చేయటం వల్ల హనుమంతుని ప్రత్యేక ఆశీర్వాదం పొంది జీవితంలో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది. మంగళవారం పొరపాటున కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు. దీనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి. మంగళవారం లావాదేవీలు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు, నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతారు. ఈ రోజున తీసుకున్న అప్పు తీరటం కష్టంగా మారుతుంది. డబ్బు తిరిగి పొందటం కష్టం అవుతుంది. మీరు దీన్ని మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు. మంగళవారం పొరపాటున కూడా ఉత్తరము, పడమర, ఉత్తరం వైపు ప్రయాణించకూడదు. ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది. అవసరమైతే బెల్లం తిన్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. అలాగే మంగళవారాల్లో ఎరుపు, నారింజ రంగుల దుస్తులను ధరించి నలుపుకు దూరంగా ఉండండి. ఇలా చేయటం వల్ల కుజదోషం తగ్గుతుంది. నల్లని వస్త్రాలు ధరించటం వల్ల శని ప్రభావం పెరుగుతుంది. శని, కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంది. అలాగే మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు, ఇనుము, గాజులు, భూమి, అలంకరణ వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కుటుంబ వృద్ధి, ఆరోగ్యంపై అననుకూలత ప్రభావం ఉంటుందని నమ్ముతూ ఉంటారు. దీంతో పాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కనుక మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయాలి. ఇక మంగళవారం చేయదగిన పనులేంటో తెలుసుకునే ముందు మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మంగళవారం నాడు అప్పులను తీర్చాలి. బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు వంటివి మంగళవారం నాడు కట్టాలి. మంగళవారం నాడు అప్పు కట్టడం వల్ల జీవితంలో తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మంగళవారం నాడు టీవీ, రిఫ్రిజిరేటరు వంటివి రిపేర్ చేయించుకోవచ్చు. అలాగే మంగళవారం నాడు క్రీడలకు సంబంధించిన కోచింగ్లలో జాయిన్ అవ్వవచ్చు. అలాగే కోర్టు సమస్యలు, కోర్టు వ్యవహారాలను చూసుకోవడానికి ముఖ్యమైన వ్యక్తులతో మధ్యవర్తిత్వం చేసుకోవడానికి మంగళవారం మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భూమి కొనుగోలు చేయడానికి, ఇల్లు కొనుగోలు చేయడానికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం నాడు తీసుకోవటం వల్ల చక్కగా కలిసి వస్తుంది. అలాగే మంగళవారం నాడు వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. వైద్యులను కలిసి సూచనలు చేసుకోవాలన్నా, సర్జరీలు చేయించుకోవాలన్నా మంగళవారం నాడు చేయించుకోవటం మంచిది. అలాగే వ్యవసాయదారులు మిరప, అల్లము, పొగాకు, ఉల్లి, వెల్లుల్లి వంటి పంటలకు సంబంధించిన పనులను మంగళవారం నాడు ప్రారంభించుకుంటే మంచిది. చాలామంది మంగళవారం అనగానే అమంగళం అని భయపడిపోతూ ఉంటారు. కొన్ని పనులను మాత్రమే మంగళవారం నాడు చేయకూడదు.
మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేయటం వల్ల చక్కగా కలిసి వచ్చి శుభ ఫలితాలను పొందవచ్చునని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వారంలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మంగళవారం హనుమంతుడికి సమర్పితం. హనుమంతుడికి సంకట విమోచనుడనే పేరు కూడా ఉంది. అంటే కష్టాల్ని దూరం చేసేవాడని అర్థం. హిందూ ధర్మంలో ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి ప్రత్యేకం. మంగళవారం రోజు హనుమంతుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో అన్ని పనులు శుభప్రదమవుతాయని నమ్మకము. హనుమంతుడు కలియుగంలో ప్రత్యక్ష దైవం. రామాయణ ముగిసిన తర్వాత హనుమంతుడు చిరంజీవిగా అన్ని యుగాల్లోనూ జీవించి ఉన్నాడు. కలియుగంలో కూడా హనుమంతుడు తన భక్తుల కోసం నిరంతరం ఆశీర్వాదాలు కురిపిస్తూనే ఉంటాడు. భక్తాగ్రేసరుడైనటువంటి హనుమంతుడు తన భక్తుల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాడు. హనుమంతుడు తన భక్తులపై శని నీడను పడకుండా నిత్యము కాపాడుతూ ఉంటాడు. కావున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఎలాంటి పూజలు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి మంగళవారము హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీరాముడు సీతాదేవిని దర్శించుకున్న తర్వాత హనుమంతుని దర్శనం చేసుకోవటం మరింత శ్రేయస్కరమని పండితులు చెప్తూ ఉన్నారు. ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా, బజరంగ బలి, కవచ్, రామరక్షా స్తోత్రాలను పఠించటం ద్వారా కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మంగళవారం సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగిస్తే కష్టాలు తీరిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతునికి గులాబీ పూల దండను సమర్పించాలి. మంగళవారము రుద్రాక్షమాల తీసుకొని ఓం హం హనుమతయే నమః లేదా ఓం హం హనుమంతే రుద్రాక్షాయే హం ఫట్ అనే మంత్రాన్ని పఠించండి. ఇది ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. మంగళవారము హనుమంతుని విగ్రహానికి సింధూరం పూయాలి. ఇది ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది. మంగళవారం ఆవుకు రొట్టి తినిపించాలి. హనుమంతునికి విధియ పత్రాన్ని సమర్పించాలి. మంగళవారం రావి చెట్టును పూజించటం వల్ల కష్టాలను అధిగమించడానికి సహాయపడుతుంది. మంగళవారము అన్నదానము, ధాన్యదానము, వస్త్రదానము, పడక వస్త్రదానము వంటి వాటిల్లో ఏది సాధ్యమైతే అది దానం చేయండి, పుణ్యాన్ని పొందండి. మరి తెలుసుకున్నారు కదా మంగళవారం ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు. మరి ప్రతి ఒక్కరూ మంగళవారం ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.